రబీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయంకి సంబంధించి నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేశాను. చూద్దామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ ద పోమ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్? వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయంలో స్పీకర్ ఎవరు? ఏ టీచర్, బి ఎ స్టూడెంట్, సి రబీంద్రనాథ్ ఠాగూర్, డి ఎ సోల్జర్. ఈ పోయంలో స్పీకర్ ఎవరంటే పోయెట్ అనమాట. మరి ఈ పోయం రాసిన పోయెట్ ఎవరు? రబీంద్రనాథ్ ఠాగూర్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, what is the main theme of the poem where the mind is without fear? ఈ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం యొక్క దీని మెయిన్ థీమ్ ఏంటి? ఏ నేచర్ అండ్ బ్యూటీ, బి ప్రేయర్ ఫర్ ద నేషన్స్ ఫ్రీడమ్ అండ్ ఎన్లైటన్మెంట్, సి లవ్ అండ్ రొమాన్స్, డి వార్ అండ్ పీస్. ఈ పోయం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ప్రేయర్ ఫర్ ద నేషన్స్ ఫ్రీడమ్ అండ్ ఎన్లైటన్మెంట్. సో బి is the right answer. Next question, the poem where the mind is without fear is taken from which collection of Rabindranath Tagore? A the Gardener, B Geetanjali, C Geeta Bitan, C Sanchayita. యాక్చువల్లీ ఈ పోయం ఉంది కదా, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం, ఇది రబీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి గీతాంజలి అనే పోమ్ కలెక్షన్స్ నుండి అంటే పోయట్రీ కలెక్షన్ నుండి తీసుకోబడినటువంటి పోయం ఇది. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద ఫ్రేజ్ వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ సజెస్ట్? మరి ఈ పోయంలో వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అనే ఫ్రేజ్ దేన్ని సజెస్ట్ చేస్తుంది? ఏ ఎడ్యుకేషన్ షుడ్ బి చీప్, బి ఎడ్యుకేషన్ షుడ్ బి కంపల్సరీ, సి ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు నాలెడ్జ్ వితౌట్ రెస్ట్రిక్షన్స్, డి నాలెడ్జ్ షుడ్ బి అవైలబుల్ ఆన్లైన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు నాలెడ్జ్ వితౌట్ restrictions. Next question, where the world has not been broken up into fragments by narrow domestic walls. What do narrow domestic walls refer to? మరి ఈ పోయంలో ఉంది కదా, మరి రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి పోయంలో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయంలో where the world has not been broken up into fragments by narrow domestic walls అనే లైన్ ఉంది కదా, దీంట్లో నారో డొమెస్టిక్ వాల్స్ దే రెఫర్ చేస్తుంది. ఏ ఫిజికల్ బౌండరీస్, బి వాల్స్ ఆఫ్ హౌసెస్, సి డివిజన్స్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజియన్, రీజన్ ఎట్సెట్రా, డి హిస్టారికల్ మాన్యుమెంట్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి, డివిజన్స్ based on caste, religion, region, etc. Next question, what kind of nation does Tagore envision in the poem where the mind is without fear? A militarily powerful nation, B a technologically advanced nation, C a spiritually enlightened and free nation, D a rich and luxurious nation. C is the right answer, a spiritually enlightened and free nation. Next question, what does the poet mean by where tireless striving stretches its arms towards perfection? I repeat, what does the poet mean by where tireless striving stretches its arms towards perfection? A people should work continuously and aim for excellence,
B. People should sleep and rest. C. Striving for wealth. D. Striving for fame. The right answer is A. People should work continuously and aim for excellence. Next question. How does the poet want the words to come out of the heart in the poem Where the Mind is Without Fear? A. With fear. B. With cunning. C. With depth and truth. D. With silence. The right answer is with depth and truth. So C is the right answer. Next question. What is the tone of the poem Where the Mind is Without Fear, written by Rabindranath Tagore? A. Sad and pessimistic. B. Joyful and humorous. C. Hopeful and prayerful. D. Angry and rebellious. Actually, the tone of the poem of this poem, Where the Mind is Without Fear, is hopeful and prayerful. So C is the right answer. Next question. The poem is addressed to, మరి ఈ పోయం ఉంది కదా, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, మరి దేన్ని అడ్రస్ చేస్తుంది అంటే ఏ. ది ఇండియన్ పార్లమెంట్. బి. ద కామన్ పీపుల్. సి. గాడ్ ఆర్ ద ఆల్మైటీ. డి. ద బ్రిటిష్ రూలర్స్. ది రైట్ ఆన్సర్ ఈజ్ గాడ్ ఆర్ ద ఆల్మైటీ. అంటే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ భగవంతుని అడుగుతున్నాడు, భగవంతుడా, ఎస్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడైతే మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడికి. కాబట్టి ఇక్కడ మన పోయట్ ఎవరిని అడ్రస్ చేసి చెప్తున్నా అంటే గాడ్ ఆర్ ద ఆల్మైటీ. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద పోమ్ వాట్ డస్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ సింబలైజ్? మన పోయంలో ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ అనే ఫ్రేజ్ ఉంది కదా, మరి అది దేన్ని సింబలైజ్ చేస్తుంది? ఏ. రివర్ ఇన్ బెంగాల్. బి. ద ఫ్లో ఆఫ్ ఎమోషన్స్. సి. లాజికల్ థింకింగ్ అండ్ రేషనాలిటీ. డి. a stream in the forest. The right answer is logical thinking and rationality. C is the right answer. Next question. What does the poet contrast the clear stream of reason with? A. A mountain. B. The dead habit. C. Ocean of faith. D. Pride. The right answer is B. The dead habit. Next question. What is meant by dreary desert sand of dead habit? A. Barren desert land. B. Blind acceptance of outdated customs. C. Useless knowledge. D. Forgotten traditions. The right answer is B. Blind acceptance of outdated customs. అంటే మన పోయంలో డ్రియరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ అంటే అర్థం ఏంటంటే బ్లైండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అవుట్డేటెడ్ కస్టమ్స్. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోమ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్? ఏ. సానెట్. బి. బ్యాలెడ్. సి. a single long sentence in free verse. D. a series of rhymed couplets. The right answer is C. The structure of the poem is, it is a single long sentence and free verse. Next question. What type of poem is where the mind is without fear? ఇది ఎలాంటి పోయం ఇది? ఎలిజీ, సానెట్, లిరిక్ పోయం, డ్రామాటిక్ మోనోలాగ్. ఏంటి చెప్పండి ఇది? ఇది ఒక లిరిక్ పోయం యార్. లిరికల్గా ఉంటుంది, ఒక సాంగ్ లాగా పాడవచ్చు మనం. కాబట్టి ఇట్ ఈస్ ఏ lyric poem. Next question. Into that heaven of freedom, my father, let my country awake. What is the poet asking for here? ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ మై ఫాదర్ అన్నారు కదా. మై ఫాదర్ అంటే ఎవరు? ఇక్కడ
ద ఆల్మైటీ గాడ్. గుర్తుపెట్టుకోండి. ఏ పొలిటికల్ పవర్, బి డ్రీమ్లెస్ స్లీప్, సి స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్ అవేకనింగ్, డి ఫినాన్షియల్ గ్రోత్. రైట్ ఆన్సర్ ఈజ్ సి స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్ అవేకనింగ్. ఇక్కడ పోయెట్ ఏం అడుగుతున్నాడు అంటే ఇందులో స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్ అవేకనింగ్, కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ గీతాంజలి కంటైనింగ్ దిస్ పోమ్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్? మరి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం ఉంది కదా, ఇది దేని నుండి తీసుకోబడింది? గీతాంజలి నుండి కదా. మరి ఇంగ్లీష్లో దీన్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1905, 1912, 1910, 1920. ఎప్పుడు చెప్పండి? ఈ పోమ్ని ఇంగ్లీష్లో ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 1912లో. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ ఠాగూర్ విన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్? మన ఏసియాలోనే ఫస్ట్ టైం. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ is the first non-European to win the Nobel Prize for Literature కదా. మరి దాని లిటరేచర్లో ఏం రాసినందుకు గాను ఆయనకి ఈ నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఏ హిజ్ మ్యూజిక్, బి హిజ్ ప్లేస్, సి ద ఇంగ్లీష్ వర్జన్ ఆఫ్ గీతాంజలి, డి హిజ్ పొలిటికల్ స్పీచెస్. మీ అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చింది చెప్పండి 1913లో ఆయనకి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గీతాంజలి, ద పోయటిక్ కలెక్షన్ గీతాంజలి ఉంది కదా, దానికి పబ్లిష్ చేశారు కదా, దానికి వచ్చిందనమాట. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ద ఇంగ్లీష్ వర్జన్ ఆఫ్ గీతాంజలి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పోయట్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హిస్ కంట్రీ? ఏ టెక్నాలజికల్ ప్రోగ్రెస్, బి ఏ నేషన్ లెడ్ బై ద మిలిటరీ, సి a country free from fear, division, ignorance and inertia, D a country with more industries. The right answer is C a country free from fear, division, ignorance and inertia. Next question. The poem reflects the poets. మరి ఈ పోయం ఉంది కదా, where the mind is without fear, దేని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఏ పర్సనల్ సారో, B political strategy, C nationalist vision and spiritual idealism, D travel experience. దేని రిఫ్లెక్ట్ చేస్తుంది చెప్పండి? C is the right answer, nationalist vision and spiritual idealism. Okay guys, next question. What is the poem number of Where the Mind is Without Fear in the English edition of గీతాంజలి? మరి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయంని మనం గీతాంజలి నుండి తీసుకుంటామని చెప్పాం కదా. మరి గీతాంజలిలో ఇది ఎన్నో సాంగ్ చెప్పండి, అంటే ఎన్నో నెంబర్ ఇది? ఈ పోయం యొక్క దాంట్లో నెంబర్ ఆఫ్ పోయమ్స్ ఉన్నాయి కదా, ఇది ఎన్నో నెంబరు? 50, 35, 12, 25. ఇది గీతాంజలిలోని 35వ పోయం. అది తెలుసు కదా. గీతాంజలి ఏమంటారు చెప్పండి? సాంగ్ ఆఫరింగ్స్ అంటారు. ఓకేనా. ఈ పోయమ్స్ అందుకే ఇట్స్ ఏ లిరిక్ పోయం అని ఎందుకంటారంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ సాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ డస్ టాగోర్ ప్రే ఫర్ అండ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్? ఏ ఎకనామిక్ ఫ్రీడమ్, బి పొలిటికల్ ఇండిపెండెన్స్, సి ఫ్రీడమ్ ఆఫ్ థాట్, స్పీచ్ అండ్ నాలెడ్జ్, D freedom from foreign rule. The right answer is C freedom of thought and speech and knowledge. Freedom of thought, speech and knowledge. So C is the right answer. Yes guys, all the very best. Thank you.